శ్రీమాత్రే నమః. నేను మీ చెల్లా జ్యోతిర్మయి. ఓం వైబ్స్కు స్వాగతం. ఈ వీడియోలో 10వ అష్టాదశ శక్తిపీఠమైన పురుహుతికాదేవి గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అష్టాదశ శక్తిపీఠాల తెలియజేసే శ్లోకంలో పీఠికాయాం పురుహుతిక అని ఉంది. సతీదేవి శరీర ఖండాల నుంచి పీఠ భాగం ఈ క్షేత్రములో పడినది. ఇక్కడ అమ్మవారి పీఠ భాగం పడింది కాబట్టి ఈ ప్రదేశానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని అంటారు. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలకు ఎంతో పవిత్రత, ప్రాముఖ్యత ఏర్పడ్డాయి. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు దగ్గరగా ఉన్న పిఠాపురంలో ఉంది. ఈ అమ్మవారు కుకుటేశ్వర ఆలయం ప్రాంగణంలో ఉన్నారు. ఈ దేవి విగ్రహం అందంగా, శాంతస్వరూపినిగా ఉంటుంది. మాతృప్రేమను వర్షించే దేవత, భక్తుల కోరికలను నెరవేర్చే కరుణామయి అని భక్తులు విశ్వసిస్తారు. పురుహూత అంటే ఇంద్రుడు పూజించిన దేవత కాబట్టి ఈ మాతకు పురుహుతిక అనే పేరు వచ్చిందని అంటారు. పురుహుతిక దేవతను మునులు, దేవతలు ఆరాధించారు. పూర్వం వ్యాస భగవానులు తన శిష్యులందరితో ఇక్కడ చాలా కాలం ఉన్నారని పురాణాలు తెలియజేస్తున్నాయి. వ్యాస మహర్షి ఇక్కడు రావడానికి ఒక చిన్న కథ ఉంది. కాశీలో వ్యాస మహర్షి వారి శిష్య బృందంతో నివసించుచుండగా పరమేశ్వరుడు వ్యాస మహర్షి కోపాన్ని తగ్గించాలనుకున్నారు. కాశీలో ఉండగా వ్యాస మహర్షి ఆయన శిష్యగణానికి కొన్ని రోజుల వరకు ఎవరూ భిక్ష పెట్టలేదు. అందుకు వ్యాస మహర్షి ఆగ్రహించి అన్నపూర్ణాదేవి ఉన్న చోట భిక్ష లేకపోవడమేమిటని భిక్ష పాత్రను విసిరివేసి కాశీక్షేత్రమును శపించబోయాడు. అంతలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై కోపము విడనాడమని, కాశీ నుండి వెళ్ళపుమ్మని చెప్పి ఆజ్ఞాపించాడు. అప్పుడు వ్యాస మహర్షి తన శిష్యులతో దక్షిణం వైపు పయనించి పురుహుతికా క్షేత్రానికి వచ్చి అమ్మవారిని పూజించి కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తపశ్శక్తితో వ్యాస భగవానుడు తన దివ్య దృష్టి చేత శ్రీ కుంతీ మాధవస్వామి దేవాలయం ఇంద్రుడు నిర్మించాడని తెలుసుకున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథ ఏమిటంటే, ఒకానొకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని తన వజ్రాయుధంతో సంహరిస్తాడు. వృత్తాసురుడు అసురుడైన పుట్టుకతో బ్రాహ్మణుడు. అందువల్ల బ్రహ్మహత్య పాతకం నుండి తప్పించుకోవటానికి ఈ భూమిపైన 5 వైష్ణవ దేవాలయాలను నిర్మించాడు. వాటినే పంచమాధవ క్షేత్రాలు అని అంటారు. అందులో మొదటిది కాశీలో బిందుమాధవ స్వామి, రెండవది ప్రయాగలో వేణుమాధవ స్వామి, మూడవది పిఠాపురంలో కుంతీ మాధవ స్వామి, నాల్గవది తిరుచానపల్లిలో సుందర మాధవ స్వామి, ఐదవది రామేశ్వరంలో సేతు మాధవ స్వామి. పాండవ వనవాస సమయంలో పాండవులు ఇక్కడికి వచ్చి ఉన్నారని, ఆ సమయంలో కుంతీదేవి ఈ మాధవునికి విశేష పూజలు చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఈ స్వామిని పూజించడం వలన ఈ ఆలయానికి కుంతీ మాధవ స్వామి ఆలయంగా పేరు వచ్చిందని చెబుతుంటారు. పురుహుతికాదేవి విగ్రహం కుకుటేశ్వర ఆలయం ప్రాంగణంలో ఉంది. సదాశివుడిని కుకుటేశ్వర స్వామిగా పూజిస్తుంటారు. పిఠాపురం అమ్మవారి శక్తిపీఠంగానే కాదు, స్వామివారు కోడి రూపాన్ని ధరించిన క్షేత్రంగానూ చెబుతారు. గయాసురుడిని సంహరించడం కోసం పరమేశ్వరుడు కోడి రూపాన్ని ధరించారు. దానికి సంబంధించిన పురాణ కథ తెలిపే ప్రయత్నం చేస్తాను. పూర్వం గయాసురుడనే రాక్షస మహారాజు నిత్యం పురుహుతికాదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహంతో అనేక వరాలను పొందాడు. ఆ వరాలు పొందిన గర్వంతో దేవతలకు ఎన్నో కష్టాలు కలిగించి వారి ఉనికిని ప్రమాదం కలిగించాడు. అప్పుడు దేవతలు గయాసురుడి ఆగడాల నుండి తమను రక్షించమని త్రిమూర్తులను వేడుకుంటారు. వెంటనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గయాసురుడిని సంహరించడానికి ఒక పథకం వేస్తారు. ఆ పథకం ప్రకారం త్రిమూర్తులు ముగ్గురు బ్రాహ్మణ రూపంలో గయుడి దగ్గరకు వెళ్లి తాము పవిత్రమైన యజ్ఞం చేయదలిచామని, అందుకు గయుడి శరీరమే అనువైన స్థలమని అంటారు. యాగం చేయునప్పుడు కదలరాదు, కదిలితే యాగం విఫలమవుతుందని చెప్పి షరతును విధిస్తారు.
అందుకు గయాసురుడు అంగీకరిస్తాడు. వారం రోజులు ఆ యజ్ఞం గయుడి శరీరం మీద నడుస్తుంది. ఆఖరి రోజున పరమేశ్వరుడు యజ్ఞం విఫలం చేయదలచి తెల్లవారక ముందే కోడి రూపం ధరించి కోడి కూతను కూస్తారు. ఆ కోడి కూత విని తెల్లవారిందని అనుకుని గయాసురుడు కదులుతాడు. అప్పుడు యాగం నిర్వహిస్తున్న బ్రాహ్మణులు గయాసురుడిపై ఆగ్రహించి యజ్ఞం విఫలమయ్యింది కనుకనే నిన్ను సంహరిస్తాము అని అంటారు. అందుకు గయుడు అంగీకరించి తన శరీరం మీద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆసీనులైన ప్రదేశాలు శిరోగయ, నాభిగయ, పాదగయగా రూపొంది అక్కడ పిండ ప్రదానాలు చేయడం వల్ల మోక్షప్రాప్తి లభించేటట్లు చేయమని త్రిమూర్తులను ఆశీర్వదించమని కోరుకుంటాడు. అందుకు త్రిమూర్తులు అంగీకరించడం వల్ల 3 గయలు ఏర్పడ్డాయి. మొదటిది శిరోగయ, గయాక్షేత్రం, మంగళగౌరీ శక్తిపీఠం. రెండవది నాభిగయ, జాజ్పూర్ క్షేత్రం, గిరిజాదేవి శక్తిపీఠం. మూడవది పాదగయ, పిఠాపుర క్షేత్రం, పురుహుతిక శక్తిపీఠం. ఈ 3 గయా క్షేత్రాల్లో యాత్రికులు గతించిన తమ పెద్దలకు పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే గతించిన వారికి ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కుక్కుటం అనగా కోడి. పరమేశ్వరుడు కోడి రూపంలో వెలసి గయాసురుడిని సంహరించినందుకు ఇక్కడ శివుడిని కుక్కటేశ్వర స్వామిగా కొలుస్తారు. సముద్రగుప్త చక్రవర్తి మరియు శాతవాహనుల కాలంలో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది అని మన పురాణాలు చెబుతున్నాయి. పురుహుతిక శక్తిపీఠంగా, కుకుటేశ్వర స్వామి నిలయంగా, పాదగయగా, కుంతి మాధవ వైష్ణవ క్షేత్రంగా పిఠాపురం ఎంతో ప్రసిద్ధి చెందింది. అందరూ సందర్శించవలసిన మహాపుణ్యక్షేత్రం పిఠాపురం. ఇంతటితో 10వ అష్టాదశ శక్తిపీఠం వివరణ సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక శక్తిపీఠం గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ చెల్లా జ్యోతిర్మయి.